గోంగూరతో ఎప్పుడు పచ్చడేనా? ఇలా గోంగూరతో ఒకసారి కోడిగుడ్డు పలావు, గోంగూర పలావ్ చేసుకుందామా? ముందుగా గోంగూరని తుంచుకొని ఆ కడాయిలో ఆయిల్ వేసి మంచిగా వేయించుకోండి. అలాగే ఇంకో పొయ్యి మీద ఎగ్స్ అనేది బాయిల్ చేసుకోండి. తర్వాత రైస్ మనకి నార్మల్ రైస్తో, నేను ఇక్కడ నార్మల్ రైస్తో పలావ్ రైస్ చేస్తున్నానండి. మీరు కావాలంటే బాస్మతి రైస్ అయినా కానీ యూస్ చేసుకోవచ్చు. ఓకే, రైస్ నానబెట్టేసుకొని పక్కన పెట్టుకోండి. దాన్ని ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే రైతా మనం చేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే చల్లగా బాగుంటుంది అనమాట. కాస్త పెరుగు గిలక కొట్టేసుకొని ఉప్పు ఉల్లిపాయలు వేసేసుకుంటే సరిపోతుంది. అంతే, రైతా రెడీ మనకు సింపుల్గా. ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసి మసాలా దినుసులు అన్నీ కూడా వేసేసుకొని అవి కొంచెం సువాసన వచ్చేంత వరకు వేగాక ఉల్లిపాయలు, కొంచెం పసుపు, ఉప్పు, కారం, అల్లం వెల్లుల్లి అవన్నీ వేసి టమాటోలు కూడా కాస్త వేసి మగ్గనివ్వండి. టమాటాలు మంచిగా వేగిన తర్వాత మనకి వీడియోలో చూపిస్తున్నట్టు గోంగూర అనేది యాడ్ చేసి గోంగూర టమాటా కొంచెం ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక మనము ఉప్పు, కారము, ధనియాల పొడి అనేది వేసుకొని 2 మినిట్స్ అంతే, జస్ట్ ఒక 2 మినిట్స్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ 1 గ్లాస్కి 1:2 రేషియో కింద తీసుకున్నాం అనమాట. నేను ఇక ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అనేది యాడ్ చేశాను. సో వాటర్ పోసుకొని నీళ్ళు తెరలకాగనియ్యాలి. నీళ్ళు తెరలకాగినాక మనం నానబెట్టుకున్న రైస్ ఏదైతే ఉందో అది వేసేసి అందులోనే కోడిగుడ్లు అనేది యాడ్ చేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు అన్నం ఉడికించుకోవాలి. 3 విజిల్స్కి మనకి రైస్ అనేది మంచిగా బాయిల్ అయిపోయి గోంగూర పులావ్ అనేది రెడీ అయిపోతుంది. చూడండి, ఎమ్మీగా పొడి పొడిలాడుతూ మన కోడిగుడ్డ పులావ్ అనేది రెడీ అయిపోయింది అనమాట, గోంగూర కోడిగుడ్డు పులావ్. సో మీరు కూడా ఒక్కసారి ఈ విధంగా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. బాయ్.